ఈసారి బీజేపీకి 300 సీట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, బీహారు బయటికి వెళ్ళిపోయి జేడీయూ నగరాలు చేశాడు, తర్వాత వంచి స్క్రూ తిప్పితే వచ్చి మళ్ళీ బీజేపీ ఎన్డీఏలో వచ్చి పడ్డాడు నితీష్. ఇండియా బ్లాక్ పంచర్ అయిపోయింది. అక్కడ మమతా బెనర్జీ నేను ఒక్క సీటు కూడా దొబ్బేండి అంది. అక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఒక్క సీటు కూడా మేము నువ్వు బయట మాట్లాడుకో, నేను పంజాబ్ మాత్రం మేము నీకు ఇవ్వము అంటుంది కాంగ్రెస్కి. వీళ్ళది ఏది గఠబంధన్ అంటే గఠబంధన్ ఏది గఠబంధన్ ఎక్కడుంది, ఏ పార్టీలో ఉంది, ఏ స్టేట్లో ఉంది వీళ్ళకి గఠబంధన్? ఏదో 100 మంది కూర్చొని పాలిటిక్స్ ఇంత పెద్ద దేశంలో అంత ఈజీగా అయిపోతుందా? నెక్స్ట్ 330 యాజ్ ఆఫ్ టుడే బీజేపీకి 330 దాకా వచ్చే అవకాశం ఉంది యాజ్ ఆఫ్ టుడే. ఎన్డీఏకి 370 దాకా వచ్చేది యాజ్ ఆఫ్ టుడే. కానీ అలైన్మెంట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ ఆర్ఎల్డి చరణ్ సింగ్ కొడుకు చరణ్ సింగ్ మనవడు అజిత్ సింగ్ కొడుకు ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ వచ్చి బీజేపీ తోటి అలయన్స్లోకి వచ్చేసాడు. జాట్స్ భయంకరమైన ఫైటర్స్ వాళ్ళు, ఆర్మీలో కానీ బాగా ఉంటారు వాళ్ళు, సిక్కుల కంటే స్ట్రాంగ్ వాళ్ళు. జాట్స్లో జాట్ 6 కూడా ఉంటారు. సో ఈ జాట్స్ రావడంతో హిందువులకి చాలా బలం పెరిగినట్టు. సైకలాజికల్గా చాలా ఇంపార్టెంట్. మన క్షత్రియులందరూ మన హిందువులకి అగెనెస్ట్గా పనిచేస్తూ ఉంటే మిగతా నార్మల్ పీపుల్కి మనం ఎంత కొట్లాడినా మనకి బలం దొరకట్లా. సో ఒక్కొక్క క్షత్రియ కమ్యూనిటీని మెల్లిగా మన హిందూ కమ్యూనిటీకి, అంటే భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ హిందూ కమ్యూనిటీ. ముస్లిమ్స్లు కూడా 99% యాక్చువల్గా హిందువులే. ఈ గుర్రాల మీద నుంచి వచ్చిన వాళ్ళు మన హిందువుల్ని చంపేసి ఆడవాళ్ళందరినీ అలసాయి వాళ్ళ పిల్లలకి వదించుకొని పిల్లల్ని కానీ సంతతే ఇదంతా. వాళ్ళేమో ఆడవాళ్ళని తెచ్చుకోవాలి అక్కడి నుంచి. వీళ్ళందరూ 50% మన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ ద ఇండియన్ బ్లడ్. ఆ రూట్స్ వాళ్ళకి చెప్పాలా? అది తెలుసుకోకుండా మనం ఈ భూమికి మన లాయల్టీ ఈ భూమికి ఉండాలి. ఈ భూమిలో మనం పుట్టి పెరిగినందుకు. ఇప్పటివరకు బ్రిటిష్ వాళ్ళు వాడిన పద్ధతులే కాంగ్రెస్ పార్టీ వాడుతూ వచ్చింది. అందుకని కాంగ్రెస్ పార్టీకి బిలో 30 వస్తాయి సార్ సీట్లు. ఆడు మల్లన్న అక్కడ ఉన్నాడు, ఆ పిచ్చోడు ఏం చెప్తున్నాడు, 400 ఎట్లా వస్తాయి బీజేపీకి? సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఈ 5 రాష్ట్రాల్లో 124 సీట్లు ఉన్నాయి. ఇందులో 2 నుంచి 5 సీట్లు కూడా రావు. 2 నుంచి 5 సీట్లు రావంటాయి 5 స్టేట్ల నుంచి. కర్ణాటకలో ఈసారి 28కి 28 వస్తాయి ఎన్డీఏకి. ఒక్క సీటు కూడా పోదు బయటికి కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా. తెలంగాణలో కనీసం ఈసారి 8 వస్తాయి. 10 టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీలు. నేను కన్సర్వేటివ్గా ఈసారి 8 నా టార్గెట్ ఇస్తున్నాను. 8 వస్తాయి. కర్ణాటకలో 28 ఉంటే 28కి 28, 26 బీజేపీ వస్తుంది. 2 జేడీఎస్కి ఇచ్చారు. జేడీఎస్ బీజేపీ కలిసిన తర్వాత ఇంకా అసలు కాంగ్రెస్ అసలు అవుట్. బాగా లైన్ అయిపోయారు ఇక్కడ కర్ణాటకలో. తమిళనాడులో 20% దాకా బీజేపీ ఓట్ షేర్ పెరిగిపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఏడీఎంకే ఏం చేస్తుందో ఇప్పుడు అలయన్స్లో చూడాలి. ఇవ్వకపోతే కనుక మాకు 25 సీట్స్ ఇవ్వకపోతే 39 సీట్స్లో మేము అన్ని సీట్లలో మేము పోటీ చేస్తామని చెప్పి అన్నమలై చెప్పేశాడు. సో ఇప్పుడు బీజేపీ హార్డ్ బాల్ ఆడతాం. ఓడిపోయినా పర్లేదు, అన్ని సీట్లలో నిలబెడుతుంది క్యాండిడేట్. ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది అనుకుంటున్నాను. వీళ్ళు బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడలేదనంటే అన్ని ఎంపీ సీట్లు మాకు ఇమ్మని అడుగుంటారు బీజేపీ. కింద పైన గుంజుకోలేక వస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఒకటే పోతాడా బీజేపీని వదిలిపెట్టి?
ఐ డోంట్ థింక్ సో. ఆయన అందరు కలిసి ఒకటి పోవాలని అనుకున్నాడు, కానీ ఇంకో 5 సంవత్సరాలు ఆగాయా బాబు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ టైం అవుతుంది చీఫ్ మినిస్టర్. నిన్నే చీఫ్ మినిస్టర్ చేస్తారు. అసలు ఈ పార్టీని బీజేపీలో కలిపి ఇన్ని పార్టీలు పెట్టుకొని గందరగోళం ఏంది? నువ్వే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటున్నారు కదా బీజేపీ వాడు. మీ అన్నకి చిరంజీవి కూడా అంత పెద్ద పురస్కారం ఇచ్చారు, ఎంత ఆనర్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టి బయటకైతే పోడు. మోస్ట్ లైక్లీ యాక్టివిటీ నేను అనుకునే అంచనా పవన్ కళ్యాణ్ తెంచుకుంటాడు తెలుగుదేశంతో. ఏం చెప్పారు? 130 మన అడిగాడు, అంటే 60 సీట్లు అడిగాడు పవన్ కళ్యాణ్. తర్వాత 15 ఇస్తా, 20 ఇస్తా, 25 ఇస్తా అంటే ఎట్లా? అసలు వాళ్ళని ఎందుకు గెలిపించాలా? తెలుగుదేశాన్ని ఎందుకు గెలిపించాలా పవన్ కళ్యాణ్? బీజేపీతో ఉంటే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అవుతావు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు పవన్ కళ్యాణ్.